నేను చెప్పింది ఇదే. ఒక తండ్రి బాధ్యత కొడుకు కోసం ప్రాణాలు ఇవ్వడం. అదే సమయంలో నేను తన అమ్మని, నా బాధ్యత కూడా. ఇంతకీ వాళ్ళ దగ్గర బిడ్డ ఉందా? అవును, బిడ్డని కోపాడారు. ఎందుకని నువ్వు అలా చేసావు? నేను మొదటిసారిగా ఇప్పుడే ఓడిపోయానని అనుకుంటున్నాను. నాకు అర్థం అవుతుంది, ఈ విషయంలో మీరు బాగా డిసైడ్ అయిపోయారు. కాసేపట్లో మనం వాడిని చూద్దాం, వాడితో చెప్పాలనుకున్న విషయాలు చెప్పేద్దాం. నరుటో, కావాల్సింది మాత్రం తినకు, అన్నిటినీ తినేసయ్యి. బాడీ స్ట్రాంగ్ గా ఉంచుకో, అలాగే నీ మనసుని స్ట్రాంగ్ చేసుకో డైలీ గొడవ పడటానికి. అదే కాకుండా నైట్ ఎక్కువగా లేసుండకు. నువ్వు బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకో. అదే టైంలో చాలా ఫ్రెండ్స్ ని కూడా కలువు. ఎక్కువ ఫ్రెండ్స్ అంతా నీకు అవసరం లేదు, కొంతమంది ఫ్రెండ్స్ చాలు. అది కూడా నువ్వు నమ్మేలాగా ఫ్రెండ్స్ ఉండాలి. ఇంకా అమ్మ విషయంలో అంత టాలెంట్ అయితే కాదు, అన్నిటినీ కష్టపడి నేర్చుకో. నీ నింజుత్సుని వదులుకోకు. ఎప్పుడు గుర్తుంచుకో, అందరికీ కావలసిన బలం బలహీనం ఉంటుంది. నీ వల్ల ఒక విషయం చేయలేకపోతే కాబట్టి నువ్వు మనసుని వదులుకోకూడదు. నువ్వు నేర్చుకోబోయే అకాడమీలో అక్కడున్న మాస్టర్స్ అందరికీ నువ్వు మర్యాద ఇవ్వాలి. ఇంకా ఇది కూడా ముఖ్యమైన విషయం, ముఖ్యంగా ఆ ట్రోఫీ పోటీ విషయానికి సంబంధించింది. డబ్బు ఇచ్చి తీసుకోవటంలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. నీ డబ్బాన్నిటిని సేవింగ్స్ అకౌంట్ లో వేసుకొని ఉంచుకో. నీ 20 years దాకా నువ్వు అసలు తాగకూడదు. అలాగే తాగటం నిజంగా చాలా మంచి అలవాటు కాదు. ఎప్పుడైనా ఒక్కసారి అయితే పర్లేదు. ఇక్కడ నువ్వు చేయకూడని తప్పులు ఎన్నో ఉన్నాయి. అదే అమ్మాయిలో గుర్తుపెట్టుకో, నేను ఒక అమ్మాయిని కాబట్టి దాని గురించి నాకు ఎక్కువగా తెలీదు. కానీ మనసులో పెట్టుకో, ఈ లోకమే అమ్మాయిల అబ్బాయిల వల్లే సృష్టించబడింది. కాబట్టి మామూలుగానే నీకు అమ్మాయిలంటే నచ్చచ్చు. జాగ్రత్తగా ఉండు, చెడ్డ అమ్మాయిల దగ్గర నువ్వు ఇరుక్కోకు. వెళ్ళి ఒక మంచి నాలాంటి అమ్మాయిని చూసుకో. నేను చెప్పే ఈ 3 విషయాల్ని నువ్వు ఎప్పుడు అసలు మర్చిపోకూడదు. జిరయ్య సెన్సీ దగ్గర ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నరుటో, ఇది చెప్పటానికి నాకు దిగులుగా ఉంది. నువ్వు ఎన్నో కష్టాలు అన్నిటిని అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు నువ్వు నీకు నిజంగా ఉండవు. ఎక్కువగా కలలు కను. ఆ కలల్ని నిజం చేయడానికి నువ్వు దానికోసం పోరాడు. నరుటో, ఇంకా చాలా విషయాలున్నాయి, చాలా విషయాలున్నాయి, చాలా విషయాలున్నాయి, చాలా విషయాలున్నాయి. చాలా విషయాలు నేను నీ దగ్గర అసలు చెప్పలేదు. నీతో చాలా రోజులు ఉండాలని అనుకుంటున్నాను, కానీ నీతో ఉండలేను. ఐ లవ్ యూ.